గ్రంథం 11వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడవైన మా ప్రభువా సర్వాధికారి, నీవు మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుని దీవించునుగా. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, కృపగల దేవానికి స్తోత్రాలు. నాయన, కీర్తన ద్వారా నీ నామాన్ని మహిమ తెచ్చుకున్నారు, సాక్ష్యాల ద్వారా నీ నామాన్ని మహిమ తెచ్చుకున్నారు. కొద్ది నిమిషాలు నీ మాటలు మాకు అనుగ్రహించమని, కృపలో జ్ఞాపకం చేసుకోమని, నీకే మహిమా ఘనత ప్రభావం చెల్లిస్తూ నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిది. చదువుకున్నటువంటి దేవుని వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడవైన ప్రభువా సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మొట్టమొదటిగా భక్తుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. పరలోకంలో దేవునికి ఏమి చెల్లించబడుతుందంటే కృతజ్ఞత స్తుతులు. అవును, మనం కూడా ఇప్పుడు దేవునికి ఏం చెల్లించాలి అంటే కృతజ్ఞత చెల్లించాలి. ఏంటి కృతజ్ఞత? ఆయన సర్వాధికారము చేతనే మనకు దేవుడు ఈ 2024 సంవత్సరాన్ని ఏలేదాన్ని కృపనిచ్చాడు. అంతే కదా? ఈ 2024 సంవత్సరాన్ని మనం ఏం చేశాం? ఏలాం. దేవుని మహాకృపలో కొద్ది నిమిషాల్లో కదా 2025 సంవత్సరంలోకి అడుగు కడుతున్నాం. దీన్ని మనం జయించాం. ఎందరో మనకంటే గొప్పవారు, శక్తిమంతులు, బలిష్ఠులు కదా, దీన్ని జయించలేకపోయారు. మనం జయించామంటే కేవలము దేవుని యొక్క కృప అని మనం మర్చిపోకూడదు. ఇంకోటి, దేవుని యొక్క బలము, నీవు నీ మహాబలమును స్వీకరించి. అవును, మనం దేవుడు ఈ స్థితిలో ఉంచాడంటే ఎవరి బలము? దేవుడి బలము, దేవుని కృప ఒకటి. రెండోది దేవుని యొక్క మహాబలం. దేవుని యొక్క మహాబలం నుండి దేవుడు మనం తప్పించాడు కదా. ఎన్నోసార్లు మరణాపాయాలు మనకు వచ్చి ఉండొచ్చు, ఎన్నోసార్లు భయంకరమైన యాక్సిడెంట్లు జరిగే పరిస్థితి ఉండి ఉండొచ్చు కదా. అందరి జీవితాల్లో ఉంటాయి. అన్నిట్లో నుంచి కూడా దేవుడు తన మహాబలము చేత ఏం చేశాడు? మనం దేవుడు తప్పించాడు కనుక ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్దులై ఉన్నాం. తర్వాత ఫిలిమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. ఫిలిమోను రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. అంటే మన ప్రార్థనల విషయంలో దేవుడు చూపినటువంటి కృప విషయంలో మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 2023 సంవత్సరంలో దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. 2024 సంవత్సరం ప్రారంభంలో ప్రార్థన చేశాం. ఇప్పుడు 2024 సంవత్సరం ముగింపులో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. మరి ఈ సంవత్సరం అంతా దేవుడు మన ప్రార్థన విన్నాడు కదా. ఎంతో మంది సాక్ష్యాలు మనం విన్నాం. అయ్యా, దేవుడు మా ప్రార్థన విన్నాడు కనుక ఆయన మొదటిగా ఆయన మహాబలాన్ని బట్టి మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ మహాబలం బట్టే ఆయన మనల్ని తప్పించాడు. రెండవది మనం చూస్తే కదా, ఆయన మన ప్రార్థన విన్నాడు. ఎలా విన్నాడు? మన పరిశుద్ధులమని విన్నాడా? నీతిమంతులమని విన్నాడా? మనం ఎన్నోసార్లు తప్పిపోతున్నాం, ఎన్నోసార్లు మనం ఆయన్ని ఇబ్బంది పెడుతున్నాం. అయినప్పటికీ కూడా దేవుడు మన ప్రార్థన విన్నాడు, మన ప్రార్థన ఆలకించాడు, మన ప్రార్థన అంగీకరించాడు. మనం అనుకున్నది దేవుడు మన జీవితంలో జరిగించాడు కనుక మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్దులై ఉన్నాం. మూడవ విషయం చూద్దాం. దెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము
3వ వచనం చదువుకున్నాం. 1వ అధ్యాయం. సహోదరులారా మేమెల్లప్పుడు మిమ్మల్ని గూర్చి ఇది యుక్తమే ఎలాగనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది కదా. ఏం చేశాడు దేవుడు? మొట్టమొదటిగా ఆయన బలంతో మనల్ని కాచి కాపాడాడు. రెండవదిగా మన ప్రార్థన విన్నాడు. మూడవదిగా మనకు విశ్వాసాన్ని కలుగజేశాడు ఆయన కదా. అందుకని విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే. మనం విశ్వాస భ్రష్టు అయిపోకుండా, విశ్వాసహీనులు అయిపోకుండా, విశ్వాసం లేకుండా మనం అయిపోకుండా కదా, ఆయన మన ఎడో తన కృప చూపి ఆ విశ్వాసములో మనల్ని నిలిచి ఉంచాడు. అందుకనే శిష్యుడి కొరకు ప్రభు ప్రార్థన చేస్తూ కదా, పేతురు కొరకు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. పేతురు నేను నీ కోసం ప్రార్థన చేశాను, సైతాన్ని నేను జల్లించాలనుకున్నాడు, నీ నమ్మిక తప్పిపోకుండా ఉన్నట్టు నేను ప్రార్థన చేశాను. అంటే జల్లించటం అయితే ఉంది, నమ్మకం తప్పిపోవాలి. చాలా మంది జల్లించబడినప్పుడు వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టిన వారుగా ఉన్నారు, దేవుణ్ణి దూషించిన వారుగా ఉన్నారు, దేవుణ్ణి వదిలేసినటువంటి వారుగా ఉన్నారు, విశ్వాస భ్రష్టులు అయిపోయినారు చాలా మంది. అయితే దేవుడు సాతాను మనల్ని ఎన్ని రకాలుగా జల్లించినా కూడా మన విశ్వాసం పోకుండా ఆయన మనల్ని ఏం చేశాడు? కాపాడాడు. ఆయన విశ్వాసాన్ని కనుక దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విశ్వాసాన్ని బట్టి మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత చివరిగా చూస్తే 2వ దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదువుకున్నాం. 2వ దశలో రాసిన పత్రిక మొదటి దశలో పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ప్రతి విషయముందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు ఈ విషయంలో దేవుని చిత్తము. ఎన్నో ఉన్నాయి కదా, ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. అందుకని ప్రతి విషయంలో ఏం చేయాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. చాలా విషయాలు ఉన్నాయి, మనం చెప్పుకుంటా పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి కదా. 3 విషయాలు చెప్పుకున్నాం, ముఖ్యమైన విషయాలు. ఒకటి ఏంటి? ఆయన తన మహాబలము చేత కదా మన కాచి కాపాడుతున్నాడు. రెండోది మన ప్రార్థన విన్నాడు. పరిశుద్ధులు అని కాదు కానీ ఆయన మహాకృపే, మన ప్రార్థన విన్నాడు. మూడోది మన విశ్వాసం తప్పిపోకుండా కాపాడాడు. విశ్వాస భ్రష్టులు, విశ్వాస హీనులు, విశ్వాసము లేని వారుగా ఉండకుండా మనం బలహీనలు అయినప్పటికీ కూడా ఆయన మనల్ని బలపరిచాడు. అందును బట్టి దేవుని మనం స్తుతించబద్దులై ఉన్నాం. తర్వాత చివరిది ప్రతి విషయంలో ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో మనము కదా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకనే నా ప్రాణమా కదా, నా అంతరంగమున్న సమస్తమా ఆయన చేసిన మేలులో దేనిని కొంతమంది మర్చిపోతున్నారు. సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఏదో అంటే ఇప్పుడు చెప్పకపోయినా పర్లేదు, కానీ ఎప్పుడు కూడా దేవుడు మన జీవితంలో చేసే ప్రతి మేలును కూడా మనం ఏం చేయాలా? స్తుతించాలి కదా. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, తనకు మార్గమును సరళం చేయించుకున్నాడు కదా. స్తుతించే వాళ్ళంటే దేవుడికి ఇష్టమా? ప్రార్థన చేసే దేవుడికి ఇష్టమా? ప్రార్థన పరలోకం ఉంటుంది, స్తుతి ఉంటుంది పరలోకం. ఏది నిలుస్తుంది? ఏది శ్రేష్టమైంది? ఆ పిలిచేది ఏది? ప్రార్థన, స్తుతి. ఇప్పుడు పరలోకం బాగా, ఈ లోకంలో ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం, పరలోకం పోయినాం, ఇంకా పరలోకంలో ఏం ప్రార్థన చేస్తాం? సంఘం పరలోకం వెళ్ళిపోయిన తర్వాత పరలోకంలో ప్రార్థన లేదు. సంఘం భూమి మీద ఉంది, సంఘం ప్రార్థన చేస్తుంది, అయ్యా నన్ను తీసుకో అయ్యా. పరలోకంలో ప్రభు ఉన్నాడు, పరలోకంలో ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు? సంఘం కొరకు. పరలోకం నుంచి సంఘం కొరకు ప్రభు ప్రార్థన చేస్తుంటే, భూలోకం నుంచి సంఘం ప్రభు కొరకు ప్రార్థన చేస్తుంది. అయితే ప్రభు సంఘం ఒకరోజు కలుసుకోబోతున్నారు మధ్యాకాశంలో. ఈ పరలోకం ప్రభు పరలోకంలో ఉంటారు, ఇంకా ప్రార్థన ఎందుకు చేస్తాం అంటే
అంటే సంఘం ఎత్తబడిన తర్వాత ప్రార్థన లేదు, ఏముంటది? స్తుతులే. అందుకనే యెషయా గ్రంథం 6లో మనం చూస్తే వారు మానక రాత్రింబవళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. యుగ యుగాలు అదే పని మనకు. యుగ యుగాలు దేవుని స్తుతించటమే, దేవుణ్ణి ఆరాధించటమే. ఇక్కడ ఎంతగా దేవుని స్తుతించగలమో పరలోకంలో పోతే అంతగా దేవుని స్తుతించగలం. ఇక్కడ నోరు తెరవలేదు అనుకో, అక్కడ నోరు తెరవలేదు. కనుక నా ప్రాణమా కదా ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరవద్దు కదా. మనం ఉదాహరణకు ఒక మాట చెప్తే ఎవరైనా మనం సహాయం చేస్తే మనం ఏమంటాం? అనకుండా పోతే ఇంకోసారి సహాయం చేస్తారు. బడి ఎక్కించుకొని పోయినారు, దింపినారు కదా, ఓ సహాయం చేస్తారా? అన్న థ్యాంక్స్ అన్న అన్నావు అనుకో, ఇంకోసారి ఆయన కనబడ్డాడు అనుకో ఎక్కించుకుంటాడు. దమ్ము నిలిపోయాడు అనుకో, ఎక్కించుకున్నప్పుడు ప్రయోజనం లేదు, కనీసం థ్యాంక్స్ కూడా. మరి ప్రభు అలా అనుకోడు. ప్రభు అలా అనుకోడు. ప్రభు అలా అనుకుంటాడా? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల కూడా మనలాంటి ఆయన కాదు ప్రభు. మనలాంటి ఆయన అయితే ఎప్పుడో మనం వదిలిపెట్టేయాలి దేవుడు. ఎందుకంటే మనం అసలు థ్యాంక్స్ చెప్పదు దేవుడు కదా. నిద్రలేక ఏం చెప్తాం? థ్యాంక్స్ చెప్తామా? చాలా మంది తక్కువ చెప్తారు. సాయంత్రం ఇంటికి రాస్తే థ్యాంక్స్ చెప్తామా? నీళ్ళు తాగి థ్యాంక్స్ చెప్తామా అని చెప్పగలుగుతున్నామా? చెప్పలేకపోతున్నాం. అయినప్పటికీ కూడా ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల కూడా ఆయన ఉపకారి. మన ప్రభు ఉపకారి అయితే నువ్వు థ్యాంక్స్ చెప్పినా చెప్పకపోయినా సహాయం చేస్తాడు. కానీ థ్యాంక్స్ చెప్తే సంతోషంతో చేస్తాడు. కనుక ప్రభునందు ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మనం దేవుని స్తుతించి ఆరాధించబద్దులై ఉన్నాం. కనుక మనం ప్రార్థనలోకి వెళ్తున్నాం. మరి మన మధ్యలో 2 నిమిషాలే ఉంది, తర్వాత 3 నిమిషాలు, మొత్తం 5 నిమిషాల ప్రార్థన. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు నోరు